నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జయకేతనం పేరుతో ఈ నెల 14వ తేదీన నిర్వహించే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపు. తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ నినాదంతో ఈ నెల 14, 15 తేదీలలో తపాలా జీవిత బీమాపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. తపాలా శాఖ జిల్లా సూపరింటెండెంట్ సురకత్తుల శ్రీకర్ బాబు వెల్లడి. ఈ నెల 15, 16, 17 తేదీలలో రామచంద్రపురం శ్రీ కోదండరామాలయం పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వేగంగా ఏర్పాట్లు చేస్తున్న కమిటీ సభ్యులు. అప్లాండ్ ఏరియాలో ల్యాబ్ టెక్నీషియన్స్ యూనియన్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. కొనియాడిన జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల. జయకేతనం పేరుతో ఈ నెల 14వ తేదీన నిర్వహించే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పిలుపునిచ్చారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఉద్దేశించి జీలుగుమిల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ సభలో భవిష్యత్తు ప్రణాళికను తెలియజేస్తూ కార్యకర్తలను ఉత్తేజపరిచే విధంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సభను తిలకించే విధంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారన్నారు. కావున ఈ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బాలరాజు కోరారు. 14వ తారీఖున అంటే రేపు జనసేన పార్టీ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పిఠాపురంలో చిత్రాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి జయకేతనం అనే నామకరణం పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు దీనికి నామకరణం చేయడం జరిగింది. జయకేతనం సభకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు, ప్రేక్షకులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలని పోలవరం నియోజకవర్గం నుంచి కోరుకుంటున్నాం. అలాగే రేపు 14వ తారీఖున జరగబోయేటువంటి జయకేతన సభలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏవైతే రేపు జరగబోయేటువంటి జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తను ఉత్తేజపరిచే విధంగా రేపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా రేపు ప్రపంచవ్యాప్తంగా కూడా జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం చూసే విధంగా రేపు సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కడ మనోహర్ గారు పర్యవేక్షణలో ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు, ఎంపీలు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తూ ఈ సభని జయప్రదం చేయడానికి కృషి చేస్తున్నారు. అలాగే నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి ఉత్సాహం చూపుతున్నారు. కనుక రేపు మీ అందరూ కూడా ఇచ్చేసి జయకేతనాన్ని అనే సభని విజయవంతం చేయవలసి కోరుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం అవ్వడానికి మీ అందరి సహాయ సహకారాలు మాకు ముఖ్యంగా కార్యకర్తల సహాయ సహకారాలు కావాలి. కాబట్టి మీ అందరు రేపు ఈ జయకేతనాన్ని ఇచ్చేసి భారీగా విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ నినాదంతో ఈ నెల 14, 15 తేదీలలో తపాలా జీవిత బీమాపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తపాలా శాఖ జిల్లా సూపరింటెండెంట్ సురకత్తుల శ్రీకర్ బాబు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పేరంపేట రోడ్లో ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీస్లో PLI, RPLI సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకర్ బాబు మాట్లాడుతూ ఉత్తరాల బట్వాడాతో పాటుగా మరెన్నో సేవలందించే దిశగా తమ శాఖ మారిందన్నారు. దీనిలో భాగంగానే గ్రామీణ తపాలా జీవిత బీమా, ఆధార్ సర్వీసులు, ఆన్లైన్ పేమెంట్లు వంటి సేవలను అందిస్తుందన్నారు. సంవత్సరానికి 15,000 నుంచి 20,000 రూపాయల ప్రీమియంతో ₹1,00,00,000 ఇన్సూరెన్స్ను పొందే అవకాశాన్ని తమ శాఖ కల్పిస్తుందన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ కంపా శ్రీనివాసరావు, IPB సీనియర్ మేనేజర్ కె రాజేష్, పోస్ట్ మాస్టర్ గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఒక సేల్స్ మరొకసారి మీ అందరికి కూడా ఆ ₹1,00,00,000 భాగస్వాములైనందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకున్నాను. మనం మాక్సిమం చేసింది 3 లక్షలు.
తపాలా శాఖ తన దిశని మార్చుకుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి తార్కాణమే వివిధ రకాలైన వినూత్నంగా సేవలను మా తపాలా శాఖ ఆరంభించింది. మా ట్రెడిషనల్ సర్వీసెస్ అయిన ఉత్తరాల బట్వాడాతో పాటు ఈ తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా చాలా అందుబాటులో ప్రజలకు ఉండడం వలన ఈ మధ్య కాలంలోనే 2 రోజుల డ్రైవ్లో మా తపాలా ఉద్యోగులు అంకిత భావంతో ₹1 కోటి ప్రీమియంను కలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. అదేవిధంగా ఇక్కడ ఆధార్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఆధార్లో మార్పులు చేర్పులు కానీ, కొత్త ఆధార్ చేరికలు కానీ పోస్ట్ ఆఫీస్లో మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మా పోస్ట్ ఆఫీస్లో ప్రజల గడప వద్దకే బ్యాంక్ అనే నినాదంతో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనే శాఖను 2018లో తెరవడం జరిగింది. దాన్ని విస్తృతంగా విస్తరించి ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ పేరుతో ₹1 కోటి ఇన్సూరెన్స్ కేవలం 15,000 నుంచి 20,000 వార్షిక ప్రీమియంతో అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ₹200కే ఎస్బీ పిఆర్ఎం అకౌంట్ అని ఆన్లైన్ లావాదేవీలు ఫోన్పే మాదిరిగా చేసుకోవడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఓన్లీ ఆధార్ సంఖ్య, చరవాణి సంఖ్య అనగా ఫోన్ నెంబర్తోనే నిమిషాల్లోనే మా ఎండ్ యూజర్స్ అనగా గ్రామీణ ప్రాంతంలో పనిచేసే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, మీ గడప గడపకు వచ్చే పోస్ట్ మ్యాన్లు నిమిషాల్లో ఓపెన్ చేసే పరిస్థితి. అదేవిధంగా ఇందులోనే మరొక వినూత్నమైన పథకం గ్యాగ్ పాలసీ అని, అది రిస్క్ పాలసీ. మొన్ననే మేము ₹359 వార్షిక ప్రీమియంతో తీసుకున్న పాలసీ ప్రమాదవశాత్తు చనిపోతే 2 కుటుంబాలకు 10 లక్షల చొప్పున చెక్కులు అందజేయడం జరిగింది. ఇలా వినూత్నమైన పథకాలతో ప్రజలకు తలలో నాలుకల్లా ఆ పోస్టల్ శాఖ చాలా అందుబాటులో ఉంది. అదేవిధంగా విదేశాలు వెళ్ళే వారికి పాస్పోర్ట్ సౌకర్యం ఏలూరు ప్రధాన తపాలా కార్యాలయం వేదికగా మేము అందిస్తున్నాము. మరి రానున్న 14, 15వ తారీఖుల్లో కూడా భారీ ఎత్తున తపాలా జీవిత బీమా డ్రైవ్ మేము పెడుతున్నాం. దానికి ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్ ఉంది కాబట్టి తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ దీని నినాదం కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అన్నది పూర్తి స్థాయిలో ఆధునికీకరించబడి డిజిటలైజేషన్ చేయబడింది. మీరు ఆ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని దానికి ఆధార్ లింక్ చేసుకుంటే ఇండియాలో ఎక్కడున్నా ఆన్లైన్లో మీ అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితి. ఆ డబ్బుల్ని బయోమెట్రిక్ విధానం ద్వారా దివ్యాంగులు కానీ, వృద్ధులు కానీ, మంచాన పడిన వారు కానీ పోస్ట్ మ్యాన్ వద్దే మంత్ర డివైస్ అని బయోమెట్రిక్ అనగా మీ వేలుముద్ర డిజిటలైజేషన్ పద్ధతిలో వేయడం ద్వారా క్షణాల్లో డబ్బులు పొందే పరిస్థితి. దానికి తార్కాణమే కరోనా 2 సంవత్సరాల్లో అత్యుత్తమ సేవలు మా పోస్ట్ మ్యాన్ గడప వద్దకే అందించి భారతదేశంలోనే అత్యుత్తమ శాఖగా అవార్డు కూడా పొందింది. మీ సమీప పోస్టల్ కార్యాలయంలో ఈ సేవలన్నీ పొంది మీరు దేశ అభ్యున్నతి కృషి చేస్తారని మిక్కిలి వినయంగా ప్రార్థిస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణం రామచంద్రపురం గ్రామంలో పునర్నిర్మిస్తున్న శ్రీ కోదండరామాలయం ప్రతిష్ఠ మహోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు జరిపేందుకు కమిటీ సభ్యులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు కొండ్రెడ్డి కృష్ణకిషోర్, కార్యదర్శి కోర రఘురాం మీడియాతో మాట్లాడారు. పురాతన కాలానికి చెందిన ఈ కోదండరామాలయంను భక్తుల సహకారంతో పునర్నిర్మించామన్నారు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించేందుకు విగ్రహాలను మహాబలిపురం నుంచి, ధ్వజస్తంభాన్ని వరంగల్ నుంచి తీసుకొచ్చామన్నారు. ఈ నెల 15, 16, 17 తేదీలలో ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 17వ తేదీన ప్రతిష్ఠ మహోత్సవం అనంతరం భారీ అన్న సమారాధన కూడా ఏర్పాటు చేశామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మోతుకూరి నారాయణరావుతో పాటుగా సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రామచంద్రపురంలో వేయించేసిన శ్రీ కోదండ రామాలయం పునఃప్రతిష్ఠా కార్యక్రమం ఈ నెల 15, 16, 17 తారీఖుల్లో అంగరంగ వైభవంగా ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమం 15వ తారీఖున ఉదయం 9 గంటలకు మొదలెట్టి, శనివారం దుర్ముహూర్తం వెళ్ళిన తర్వాత 9 గంటలకు మొదలెట్టి విగ్రహాలకి జలాభిషేకం పాలాభిషేకం చేసి తర్వాత కార్యక్రమాలు మొదలెడతామండి. ఆ రోజున యాగాలు చేస్తామండి. మర్నాడు రోజు 16వ తారీఖున కూడా ధ్వజస్తంభానికి ధాన్యాదివాసం, మళ్ళీ ధ్వజస్తంభానికి పాలాభిషేకం జలాభిషేకం 2 చేసి వాడి చేస్తామండి. 17వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ ఉదయం 10 గంటల 30 నిమిషాలకి రామచంద్ర స్వాములు, ఆంజనేయ స్వామి విగ్రహం, లక్ష్మణ స్వామి విగ్రహాలు
మళ్ళీ అలాగే వినాయకుడి విగ్రహం, అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ కూడా మేము ధ్వజిస్తాము. అన్నీ కూడా ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మహా అన్నదానం చేయబడుతుందండి. జంగాడు పట్టణ ప్రజలందరూ కూడా 50 మంది కూడా ఇచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన చింతలపూడి శాసనసభ్యులు సంగ రోషన్ కుమార్ గారు, అలాగే మన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు, ముఖ్య అతిథులుగా మన గృహ నిర్మాణ శాఖ మంత్రులు కొలుసు పార్షద్ గారు ఇచ్చేస్తున్నారండి. దీనికి గౌరవ అతిథుల కింద తపనా చౌదరి గారు కూడా వస్తున్నారండి. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలందరూ కూడా ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రామచంద్రపురం శ్రీ కోదండ రామాలయం 70 సంవత్సరాల క్రితం ఇది పాకలో ఉండేది. తర్వాత పెంకుటింట్లోకి వచ్చింది. 2000 సంవత్సరంలో ఒక డాబా కింద చేసి మా పూర్వీకులు మా వాళ్ళందరూ కలిసి, మా ఊరు ప్రజలందరూ కలిసి ఒక స్లాబ్ పోసి వదిలేశారు. తర్వాత ఇప్పుడు మేము దాన్ని డెవలప్ చేసి ఇంకా అంగరంగ వైభవంగా చేసి మహాబలిపురం నుంచి కృష్ణశిల విగ్రహాలు, అలాగే వరంగల్ నుంచి 30 అడుగుల ఏకరాతి ధ్వజస్తంభం తీసుకొచ్చాం. వీటన్నిటితో ప్రతిష్టా కార్యక్రమం మార్చి 15 శనివారం, 16 ఆదివారం, 17 మా ప్రతిష్టా కార్యక్రమం సోమవారం నాడు జరుగుతుంది. 17వ తారీఖు 11 గంటల కాడి నుంచి మహా అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి జయప్రదం, భక్త మహాశైలందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అప్లాండ్ ఏరియాలో ల్యాబ్ టెక్నీషియన్స్ యూనియన్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల, ప్రముఖ వైద్యులు డాక్టర్ వజ్రకిరణ్ అన్నారు. ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవం సందర్భంగా అప్లాండ్ ఏరియా క్లినికల్ ల్యాబొరేటరీ ఎక్స్రే టెక్నీషియన్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన ఉచిత రక్త పరీక్షల శిబిరాన్ని డాక్టర్ బేబీ కమల, డాక్టర్ వజ్రకిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మణికంఠతో కలిసి యూనియన్ అధ్యక్షులు షేక్ దాదాసాహెబ్ మాట్లాడుతూ ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అదేవిధంగా తమ అసోసియేషన్ సభ్యులకు ఇబ్బందులు తలెత్తితే తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం శివారులో ఉన్నటువంటి భాస్కర్ వెల్ఫేర్ ఆశ్రమంలో వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు నరేంద్ర, ప్రధాన కార్యదర్శి కిషోర్, సహాయ కార్యదర్శి చక్రి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ల్యాబ్ టెక్నీషియన్ యూనియన్ ఒకటి పెట్టాము. యూనియన్ తరఫున ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఈరోజు మార్చి 13 ల్యాబ్ టెక్నీషియన్ డే. ఈరోజు మేమందరం ఒక కార్యక్రమం చేయాలని నిర్ణయించుకుని యూనియన్లో తరఫున అందరూ ఒక యూనిట్గా ఉండి ఈరోజు అందరికీ షుగర్ టెస్ట్, కిడ్నీ టెస్ట్ ఉచితంగా చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మా యూనియన్ తరఫున రీసెంట్గా వెంకట అనే అతనికి హెల్త్ విషయం వచ్చినప్పుడు మా యూనియన్ పరంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరం ముందు మా యూనియన్ సహకారాలతో ముందు ఇంకా మంచి కార్యక్రమం చేస్తానని అనుకుంటున్నాను. అదేవిధంగా గోపాలపురం వృద్ధాశ్రమంలో ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఇవాళ మెడికల్ ఫ్రీ క్యాంపు పెట్టడం జరిగింది. షుగర్ టెస్టులు, కిడ్నీ టెస్టులు ఫ్రీగా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ వీటిని ఉపయోగించుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పటివరకు ఒక 50 మంది వరకు వినియోగించుకున్నారు సేవలు. అలాగే ముందు అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు యూనియన్ తరఫున చేయడానికి మేము ఎంతగానో ముందుకు వస్తున్నాం. అలాగే వాళ్ళ గోపాలపురంలో కూడా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేసాం. ఇంకా ముందు అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నందుకు యూనియన్ తరఫున సంతోషిస్తున్నాం. మడకం యాకోబ్పై దాడి చేసిన అటవీ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యాకోబ్ను ఆదివాసీ గిరిజన సంఘం సభ్యులు పరామర్శించారు. యాకోబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం ప్రకారము 4 ఎకరాల పోడు భూమికి సంబంధించి యాకోబుకు పట్టాలు ఇవ్వటం జరిగిందన్నారు. దీంతో ఆ పొలంలోని కలపను బయటకు తోలుకునేందుకు అనుమతుల కోసం అధికారులను కలిసి రుసుము కూడా చెల్లించారన్నారు. అయినప్పటికీ
కలప తోలుకునే సమయంలో అధికారులు వచ్చి వీరిని అడ్డుకోవడంతో పాటుగా యాకోబ్పై దాడి చేశారన్నారు. తక్షణమే ఈ దాడికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూరం సత్యనారాయణ, పోలోజు నాగేశ్వరరావు, సోయం శ్రీను తదితరులు పాల్గొన్నారు. గొల్లపూడి గ్రామానికి చెందిన మడకం యాకోబు ఆయన గత ప్రభుత్వం ఈ అడవి పోడు భూములకి పట్టాలు ఇచ్చింది 4 ఎకరాలకు సంబంధించి. ఆ పోడు భూముల్లోని ఉన్న కలపని తోలుకోవటానికి దొరమావుడిలో ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ ఫారెస్ట్ గార్డు గారికి మరి అనుమతులు తీసుకోవటానికి ఒక 50,000 కట్టారు. మీరు కలప తోలుకోవడానికి కూడా చెప్పడం జరిగింది. దీని మీద యాకోబు వాళ్ళ కుటుంబం అక్కడ పుల్లని కట్ చేసుకొని ఆ బయటికి తోలుతున్న క్రమంలో కన్నాపురం రేంజరు, డిఎఫ్ఓ, అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా వచ్చి ఈ కలప ఎలా తీసుకెళ్తారని వాళ్ళని ఆఫ్ చేయటం జరిగింది. అది ఆ ట్రక్కు వదిలేసి భయంతో పారిపోయారు డ్రైవర్లు. అక్కడ కూలీలు ఎవరైతే ఉన్నారో మేము పర్మిషన్ తీసుకున్నా కూడా మా మీద ఇలాంటి దౌర్జన్యం ఎందుకు వచ్చారని విషయం తెలుసుకుందామని యాకోబు మొన్న కన్నాపురం రేంజర్ ఆఫీస్కి వెళ్తే ఈయన చెప్పేది వినుకోకుండా డిఎఫ్ఓ గారు, రేంజర్ గారు ఇద్దరు ఆయన గదిలో పెట్టేసి ఇష్టాసారంగా కుట్టేశారు. మేము వాళ్ళు చెప్తున్నాం వెంటనే అధికారులు దీని మీద ఎంక్వైరీ పెట్టాలి, వెంటనే వాళ్ళిద్దరిని విధుల నుంచి సస్పెండ్ చేయాలి, ఎవరైతే దీనికి సహకరించారో వారి మీద కూడా యాక్షన్ తీసుకోమన్నది. విద్యుత్ స్తంభాన్ని వేగంగా ఒక కారు ఢీకొట్టిన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. సమయానికి కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి విద్యుత్తును పునరుద్ధరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఒక కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారుపై స్తంభం విరిగి పడింది. వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. అయితే స్తంభం విరిగి పడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. కొద్ది గంటల్లోనే స్తంభాన్ని మార్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అదేవిధంగా కొన్ని కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కూడా ధ్వంసం కావడంతో ఆయా సంస్థల ప్రతినిధులు వాటిని కూడా పునరుద్ధరించారు. అయితే ఈ కారు గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన వ్యక్తిదని, ద్వారకా తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పలువురు తెలుపుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం.
తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రం అభివృద్ధి బాటలో పరుగులు తీస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు. భీమడోలు టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ జరిపిన పోరుబాట కార్యక్రమంపై పలు విమర్శలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ టీం వర్క్ అద్భుతంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీరిద్దరూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారన్నారు. దీన్ని చూసి కొందరు ఓర్వలేక ప్రజల దృష్టిని మలిచేందుకు పలు కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అయినప్పటికీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇకనైనా ఇటువంటి కార్యక్రమాలు మానుకోవాలని హితో పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళంతా మతిపోయింది. అది దాని ఐగ్రేవ భూమి 12.5 ఎకరాలు. ఎకరం అప్పట్లో ఇచ్చినప్పుడు అది ఎకరం 30. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అక్కడ ఉన్నటువంటి మోదీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు ఎంత పరుగులు పెడతా ఉందో మీ కళ్ళకు కనపడతలేదా వైసీపీ నాయకులారా, కార్యకర్తలారా? ఈవేళ మేము ధైర్యంగా చెప్తాం. ఈవేళంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు టీం వర్క్ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. గోతుల పైన రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఈవేళ మనం చేసాం. దాన్ని ఇంకొన్న 2 రోజుల్లోనే డబ్బులు మనం రైతులకు వేసాం. అదే కాకుండా మొదటి తారీఖున జీతాలు ఇస్తా ఉన్నాం, మొదటి తారీఖున పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షలాది కోట్ల రూపాయలు వేలంతా కూడా ఈ రాష్ట్రానికి వచ్చినాయి, కేవలం మన డబుల్ ఇంజిన్ సర్కారు. మెగా డిఎస్సి పరీక్షలకు టెట్ అర్హత పొందిన వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ అందిస్తున్నామని బీసీ శాఖ సంక్షేమాధికారిని, బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఆర్వి నాగరాణి తెలిపారు. ఏలూరులోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. దరఖాస్తు చేసుకునేవారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలో అర్హత సాధించిన మార్పుల జాబితా, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు జతపరిచి ఏలూరులోని వెన్నవల్లివారిపేటలో ఉన్న బీఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్లో అందజేయాలన్నారు. అలాగే గతంలో శిక్షణ పొంది ఉద్యోగం రాని అభ్యర్థులు కూడా మరలా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. మెగా డిఎస్సి కోచింగ్ కోసం మన ప్రభుత్వము బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడానికి మాకు నిబంధనలు వచ్చినాయి. వాటి గురించి అందరికీ తెలియజేస్తూ, ఎవరైతే టెస్ట్ పాస్ అయ్యి ఎలిజిబిలిటీ ఉంటారో వారందరూ కూడా ఈ ఆన్లైన్ల ద్వారాను ఉచిత కోచింగ్ కోసం ఎలిజిబిలిటీ ఉన్నవారు, ఇలాగా టెట్లో మార్కులు సంపాదించి పాస్ అయిన వారందరూ కూడా బీసీ, ఈబీసీ స్టూడెంట్స్ వారందరికీ కూడా ఉచిత ఆన్లైన్ కోచింగ్ కోసము ఆసక్తి గల అభ్యర్థులందరూ కూడా వారి 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ మార్కుల ప్రతిపాదనలు కూడా తెలియజేస్తూ 2 పాస్పోర్ట్ ఫోటోలతో ఈ కార్యాలయానికి మాకు తెలియజేసిందో వారికి ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వడానికి మేము చర్యలు తీసుకుంటాము. మన జిల్లాలో డాక్టర్ అంబేద్కర్ ఇంగ్లీష్ మీడియం స్కూలు ఉంది. అందులో బీసీ స్టడీ సర్కిల్ రన్ అవుతుంది. ఇప్పటి వరకు మనము గ్రూప్ 2 వాళ్ళకి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా డిఎస్సిలో కూడా మెయిన్స్ కోచింగ్ కూడా జరిగి నిన్నటితో క్లోజ్ అయ్యింది. మాకు ఈ అవకాశాన్ని కూడా ఆన్లైన్ ద్వారా ఇస్తున్న, ఇంట్లో ఉండి బయటికి రాని వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చని ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఏదైతే ఈ సంకల్పం అందరికీ ప్రజల్లోకి వెళ్ళాలని తెలియజేశారో, జంగారెడ్డిగూడెంలోని బాలాజీనగర్ ఎంపీపీ పాఠశాలకు డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డ్రింకింగ్ వాటర్ కూలర్ అందించడం హర్షణీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి కౌసల్య తెలిపారు. డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన డ్రింకింగ్ వాటర్ కూలర్ను పాఠశాలకు అందజేశారు.
ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు అమృతల రంగ గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావులు మాట్లాడుతూ బాలాజీనగర్ పాఠశాలలో విద్యార్థుల అవసరాలకు తమ వంతు కృషి అందిస్తామని తెలిపారు. స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ మేనేజర్ రాజేష్ సిబ్బంది సహకారంతో పాఠశాల విద్యార్థులకు వేసవి దృష్ట్యా 10,000 రూపాయల విలువ కలిగిన డ్రింకింగ్ వాటర్ కూలర్ అందించామని తెలిపారు. విద్యార్థుల అవసరాలకు మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కె లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాస్, సభ్యులు విజయ్, ఉపాధ్యాయ సిబ్బంది పి శిరీష, జి శిరీషాదేవి, తల్లిదండ్రులు, కమిటీ చైర్మన్ మంగయ్య పాల్గొన్నారు. స్కూల్కి చిన్నారులకు పెద్దవాళ్ళకు కూడా సమ్మర్లో కూలింగ్ వాటర్ కావాలనే ఉద్దేశంతో మా ఫౌండర్ రంగా గారు రోజు మా మీటింగ్లో తెలియజేశారు ఏదో చేద్దామని. వెంటనే నిన్న ఉదయం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ జంగారెడ్డి వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ నా స్నేహితుడు సత్యనారాయణ గారిని ఎక్సర్విస్లో ఉన్నారు. వారికి ఈ విషయం తెలియజేసిన వెంటనే ఆయన మేనేజర్ గారితో మాట్లాడి ఈ యొక్క వాటర్ స్కూల్తో ఇప్పుడు మనకి ఇప్పించారు. దాన్ని బట్టి సత్యనారాయణ గారికి అందరూ ఎస్బీఐ టీంకి అందరూ కూడా అంబేద్కర్ యువజన సేవా సంఘం నాగనగర్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బాలాజీనగర్ పాఠశాలకు దాతల సహకారంతో డ్రింకింగ్ వాటర్ కూలర్ అందించడం, అది కూడా మా సంఘం అంబేద్కర్ యువజన సంఘం డాంగేనగర్ తరఫున మీకు అందించడం మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ గతంలో వచ్చినప్పుడు హ్యాండ్ మైక్ ఇచ్చినప్పుడు కూడా చెప్పాం, మా ప్రాంతంలో పాఠశాల అభివృద్ధికి మా వంతు కృషి మేము తప్పక అందిస్తామని ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయుల వారికి అలాగే ఉపాధ్యాయ సిబ్బందికి మీకు కూడా మేము చెప్పడం జరిగింది. ఈ క్రమంలో వేసవికాలం వస్తుంది, ఈ పాఠశాలకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మా సంఘ గౌరవ అధ్యక్షులు నేలపూలు ప్రభాకర్ గారు ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ జంగారెడ్డి మెయిన్ బ్రాంచ్ మేనేజర్ రాజేష్ గారి దృష్టికి తీసుకెళ్ళగా వారు ఆ బ్రాంచ్ కోసం తీసుకొచ్చినటువంటి వాటర్ డ్రింకింగ్ వాటర్ కూలర్ని ఫస్ట్ ప్రయారిటీ మనకిచ్చి మేము తర్వాత కొనుక్కుంటాం, మీరు పిల్లలకి ఇవ్వండి అని మనకి ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ సత్యనారాయణ గారు ఒక ప్రోత్సాహంతో మేనేజర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారి సమక్షంలో బ్యాంక్ సిబ్బంది రవికుమార్ గారు, గీతాంజలి గారు, సూర్య ప్రభాకర్ గారు వీళ్ళందరూ మా పాఠశాల ఇవ్వడానికి సుమారు 10,000 చిల్లర ఉన్నటువంటి వాటర్ డ్రింకింగ్ కూలర్ దాన్ని మనకి ఇవ్వడం జరిగింది. జెట్టి సత్యారావు ప్రథమ మెమోరియల్ రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్లో తమ అకాడమీకి చెందిన విద్యార్థులు పలు బహుమతులు గెలుచుకున్నారని దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ నిర్వాహకురాలు అయినపర్తి సరళా మాధవి తెలిపారు. అంతేకాకుండా తమ అకాడమీ రాష్ట్రంలోనే ఉత్తమ చెస్ అకాడమీగా ఎంపికైందని స్పష్టం చేశారు. పట్నంలోని దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీలో విజేతలకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సరళ మాధవి మాట్లాడుతూ ఇటీవలే జరిగిన జెట్టి సత్యారావు రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో తమ విద్యార్థులు ఎన్నో బహుమతులను గెలుచుకున్నారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా విజేతలకు రోటరీ సభ్యులు ధనకుమార్, అయినపర్తి చంద్రశేఖర్, జవ్వాజి ఉమా వెంకటేష్తో పాటుగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి రొయ్యల రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నె భవనంలో జరిగిన సమావేశంలో రొయ్యల రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు.
రొయ్యల కొనుగోలు కంపెనీలు సిండికేట్గా మారి కొనుగోలు ధరలు తగ్గించడం వలన రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, తగిన దిగుబడులు కూడా రావటం లేదని చెప్పారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి రొయ్యల రైతులను ఆదుకోవాలని కోరారు. రొయ్యలు రైతులు చేస్తున్న ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈరోజు ఆక్వా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రధానంగా రొయ్యలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి చాలా ధైర్యంగా మారింది. ఇవాళ రొయ్యల ధరలు ఇవాళ పడిపోవడంతో ఇవాళ ఆక్వా రైతులు, ప్రధానంగా రొయ్యల రైతులు నష్టాలని సరిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ 100 కౌంట్ రొయ్యలకు సంబంధించి మొన్నటి వరకు 260 రూపాయల ధర కిలోకి ఉంటే ఇప్పుడు ఆ ధర కాస్త 230 రూపాయలు పడిపోయిన పరిస్థితి ఉంది. అలాగే 50 కౌంట్ సంబంధించి మొన్నటి వరకు 380 రూపాయల ధర ఉంటే ఆ ధర 350 రూపాయలకు పడిపోయింది. 40 కౌంట్కి సంబంధించి 420 రూపాయల ధర ఉంటే 360 రూపాయలు పడిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే ఒక కిలో రొయ్యలు ఉత్పత్తి చేయడానికే రైతుకి 270 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే ఇవాళ మార్కెట్లో రైతుకి కేవలం 230 రూపాయలు మాత్రమే ధర వస్తూ ఉన్నది. ఆ రకంగా చూస్తే ఒకవైపు ఏమో ఫీడ్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. దీంట్లో ప్రధానంగా రొయ్యలకు సంబంధించిన ఫీడ్ ఏదైతే ఉందో అది గతంలో టన్ను 45,000 ఉంటే ఇప్పుడు 105,000కి ఫీడ్ ధర పెరిగిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ రొయ్యల రైతులు చాలా ఇబ్బందుల్లో, నష్టాల్లో ఉంటే ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల రైతులు తమ ఆదుకోకపోతే నష్టపోతాము, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అప్పుల ఊబులో కూరుకుపోతామని చెప్పేసి ఇవాళ రొయ్యల రైతులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఒకవైపు ఏమో రొయ్యల కొనుగోలుదారులు సిండికేట్గా మారి మార్కెట్లో ధర తగ్గించేసి రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. గత అనేక సంవత్సరాల నుంచి రొయ్యలు సాగు చేస్తున్న రైతులు నష్టాలను చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రొయ్యల రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జయకేతనం పేరుతో ఈ నెల 14వ తేదీన నిర్వహించే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపు. తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ నినాదంతో ఈ నెల 14, 15 తేదీలలో తపాలా జీవిత బీమాపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. తపాలా శాఖ జిల్లా సూపరింటెండెంట్ సురకత్తుల శ్రీకర్ బాబు వెల్లడి. ఈ నెల 15, 16, 17 తేదీలలో రామచంద్రపురం శ్రీ కోదండరామాలయం పునఃప్రతిష్ఠ మహోత్సవం. అత్యంత వేగంగా ఏర్పాట్లు చేస్తున్న కమిటీ సభ్యులు. అప్లాండ్ ఏరియాలో ల్యాబ్ టెక్నీషియన్స్ యూనియన్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. కొనియాడిన జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.